ప్రైజ్ అలాడ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చక్కటి అవకాశాన్ని ఇచ్చిన ఆ పరిశుద్ధాత్మ దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని మనం చూసుకుందాం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనాన్ని చూసుకుందాం. నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్మును ఏలుదురు. ఈ యొక్క వచనాన్ని మనం గమనించినట్లయితే ఇర్మియా భక్తుని ద్వారా దేవాతి దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. నాకు ఇష్టమైన కాపరులను నేను ఏర్పరచుకొందును, వారందరూ కూడా మీకు జ్ఞానము చేత ప్లస్ వివేకము చేత మీకు బోధిస్తారు, మీకు వాక్యాన్ని ప్రకటిస్తారు, మీకు ఆ సత్యాన్ని తెలియచేస్తారు అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు. సేవకుల కొరకు ఈ విధముగా దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. ఏ విధంగా? జ్ఞానముతోనూ వివేకముతోటి వారు మీకు బోధిస్తారు అని. గమనించినట్లయితే మన పితరుల కాలములో యాజకులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, పరిచర్య చేసిన వారు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, అనేకమైనటువంటి వారు ఉన్నారు. నిజముగా వారందరూ కూడా దేవుని సన్నిధిలో భయము వణుకు మొదటిగా అన్నిటికన్నా ఎక్కువగా దేవునికి ప్రాధాన్యత ఇస్తూ దేవుని సన్నిధిలో నడుచుకున్న వారు ఎంతోమంది ఉన్నారు కదా. అయితే ఈ నేటి కాలంలో, ఈ అంత్యకాలంలో ఇప్పుడు ఉంటున్న సేవకులను మనం గమనించినట్లయితే ఈవెన్ అందరూ అని కాదు, కానీ కొంతమందిని మనం చూసినట్లయితే దేవుడు వారిని ఏ విధమైనటువంటి ఉద్దేశముతోటి ఏర్పరచుకున్న ఆ ఏర్పాటును మరిచిపోయి వాళ్ళు స్టార్టింగ్లో దేవుని సన్నిధికి ఎలాంటి దీన మనస్సు కలిగి వస్తారో కొన్ని దినముల తర్వాత వారు ఎదిగిన తర్వాతనో లేక అటు ఇటు వెళ్ళి ఆ యొక్క అనేకమైనటువంటి దగ్గరికి వెళ్ళి ఒక అన్ని సంపాదించుకున్న తర్వాత వారు దేవుని సన్నిధిలో ఏ విధముగా మొదటి అడుగు వేశారో, ఏ పరిస్థితిలో దేవుని సన్నిధికి వచ్చారో ఆ సన్నిధిని మరచిపోతారండి. ఆ కృతజ్ఞతను మరచిపోతారు, పిలిచిన పిలుపును మరచిపోతారు. మరచిపోయిన తర్వాత వారు ఏ విధంగా చేస్తారు అంటే, నరుని ఆలోచనలు అనేకములు, యెహోవా మాటే స్థిరము. కాబట్టి ఈ నరులు ఏవైతే ఆలోచించుకుంటారో, ఈ ప్రజలు ఏవైతే ఆలోచించుకుంటారో, ఈవెన్ ఈ యొక్క సేవకులు ఏవైతే ఆలోచించుకుంటారో వారికి అనుకూలమైనటువంటి రెఫరెన్స్ లేక వాక్యాన్ని తీసిపెట్టుకొని ఆ విధమైనటువంటి బోధను బోధించే ఈ యొక్క అబద్ధ బోధకులు బయలు వెళ్ళి ఉన్నారు కదా. దేవుడేమో వారి కొరకు చక్కటి సాక్ష్యాన్ని ఇస్తున్నారు. ఏమంటారు అంటే, ఇదిగో నాకు ఇష్టమైన సేవకులను కాపర్లను నేను ఏర్పాటు చేసుకున్నాను, వారు జ్ఞానము చేత వివేకము చేత వారు మీకు బోధిస్తారు. జ్ఞానము అంటే ఆసామాసి కాదు. దేవుడే అన్నాడు, ఎవరికైతే జ్ఞానము కొదవగా ఉన్న ఎడల నన్ను అడుగుండి అని. అదే విధముగా వివేకము అంటే దేవుని సన్నిధిలో ఏ విధమైనటువంటి వివేకాన్ని కలిగి ఉండాలో మనం యాజ్డీస్గా పౌలు భక్తుని చూసి గమనించవచ్చండి. అనేకమైనటువంటి పరిచర్యలు, అనేకమైనటువంటి ప్రాంతాల్లో సంఘాలను స్థాపించిన వాడు కదా. దేవుడు ఏ విధముగా పోలి నడుచుకున్నాడో దేవునితో సమాన భాగ్యముగా ఎంచుకున్న వారు పౌలు. నిజముగా అంత గొప్ప పరిచర్య చేసిన పౌలు జీవితము వివేకము కలిగి నడుచుకున్నప్పుడే కదా అన్ని పరిచర్యలు, అన్ని సంఘాలు అంత దేవుడు ఆశీర్వదించాడు. నేటి కాలంలో ఆ విధమైనటువంటి జ్ఞానము లేక విశ్వాసుల అసంతృప్తి చేత బాధపడుతూ ఉంటున్న సరైనటువంటి వాక్యాన్ని అందించక వారి సొంత ఆలోచనల చేత, వారి సొంత పరిస్థితులు, ఫ్యామిలీ మ్యాటర్స్, అనేకమైనటువంటి వ్యర్థమైనటువంటి సంభాషణల చేత గలిబిలిలు సృష్టిస్తున్న వారు ఉంటున్నారండి. కాబట్టి దేవుడు వీరందరి కొరకు మాట్లాడుతూ ఉంటున్నారు. అబద్ధ బోధకులు బయలు వెళ్ళి ఉన్నారు. మీరు జ్ఞానము కలిగి నడుచుకోవాలి, ఏది సత్యము ఏది అసత్యము గ్రహించి నడుచుకొనుడే అంటున్నారు.
కాబట్టి అట్టి జ్ఞానము కలిగి మనం ఉండులాగున ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరమే కీభవించినట్లయితే సకలాశీర్వాదములకు కారణభూతుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్న మా పరలోకపు తండ్రి, నీకు మహిమ కలుగునుగాక. నిజముగా ప్రభువ, నీ సన్నిధిలో మేము ఏ విధముగా నడుచుకోవాలి, జ్ఞానము కలిగి నడవగలిగిన కృపను మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ అలాడ్ అందరికీ.